నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ మధు. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్. బందీల రిలీజ్పై హమాస్కు డెడ్ లైన్. విడుదల చేయకపోతే నరకం చూపిస్తా, బెదిరింపులకు భయపడబోమన్న హమాస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరవచ్చు. అవి రెండు కలిసిపోవచ్చు. ఉక్రెయిన్కు మేము చేస్తున్న సహాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సహాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం. ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం చేసుకోనున్నాం. ఈ అమెరికాకి అయితే ఇక ఎంత తిన్నా సరిపోదు. ఇటువంటి చిన్న చిన్న దేశాలను చూసుకొని బెదిరింపులు, వీళ్ళు చేసే పని మొత్తం అదే. సౌత్ వర్సెస్ సెంట్రల్. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు. తమిళనాడు, ఏపీ సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయం. ఇంకో దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి పోరుబాట. ఇక్కడ ఈ రాష్ట్రాలకు సెంట్రల్ ఏమి ఇస్తలేరు అని చెప్పేసి వీళ్ళు పోరుబాట పడుతున్నారు అన్నట్టు చూసుకోవచ్చు. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, జనాభా ప్రతిపాదికన, నియోజకవర్గాల పునర్విభజన, యూజీసీ డ్రాఫ్ట్ డెడ్లైన్స్. మెడికల్ సీట్లలో లోకల్ కోటా అంశాలపై పోరాటం. ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం. అయినా స్పందించకుంటే ఎంపీలతో ఆందోళన చేసేలా యాక్షన్ ప్లాన్. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తోనూ సంప్రదింపులు జరపాలని ఆయన యోచిస్తున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్టు సమాచారం. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, ఇతరత్ర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలని కలిసికట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర పన్నుల్లో వాటా, జనాభా ప్రతిపాదికన, నియోజకవర్గాల పునర్విభజన, బడ్జెట్లో కేటాయింపులు, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్ కోటా కోసం తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు. అమర బడాబాయి చోటాబాయికి ఇంత అన్యాయం చేస్తున్నట. సో తెలంగాణ ఒకటే కాకుండా ఇంకెంతమంది దక్షిణాది రాష్ట్రాలన్నీ, తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక వీళ్ళందరు సీఎంలు కలిసి ఎంపీలతోని కేంద్రానికి పోరాటం చేస్తున్నాడు. మా నిధులు కావాలి, మాకు పునర్విభజన కావాలి, మాకు ఈ పథకాలు కావాలని చెప్పేసి. ఇది బడాబాయి చోటాబాయికి చేస్తున్న పోరాటం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్. ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు. ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ. నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ. స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. ఇక రేపో మాపు వస్తాయి అన్నట్టు. ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ముందుగా లేదు వచ్చేది తెలియదు. దాని గురించి ఇక ఈ సర్వే ఇదంతా ఎట్లా రిజర్వేషన్లు ఏంది అనేది ఇవాళ కూర్చొని మాట్లాడతానంట. నేడు ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు అందిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం 11:30 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే ఊళ్ళందరూ తయారై సిద్ధమై ఉన్నారు. ఇక రేపో మాపో వస్తే ఇక దుంకుదామన్నట్టే ఉన్నారు. సో ఇవాళ 11:30 మీటింగ్ ఉంటుంది. ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏంది షెడ్యూల్ ఒకటి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే దానిపై అన్ని పార్టీల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు మన కులగణన చేసిన తర్వాత 42% బీసీలకు ఇవ్వాలి కదా సీట్లు. అది ఎట్లు ఇవ్వాలి పంచాయతీ ఎలక్షన్లల్లో అనే దాని మీద చర్చ. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటరాదని గతంలో ఇచ్చిన
సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు ఓట్లన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా, పట్టుదల లేకపోతే ఏముంటుంది? 70% ఓట్లు బీసీల దగ్గరనే ఉన్నాయి కదా. 70% ఓట్లు ఉన్నప్పుడు 42% ఇవ్వకపోతే తుక్కు ఒడగొడతానని చెప్పేసి ఏదో బీసీలను ఉద్ధరించినట్టు, బీసీలకు ఏదో పెద్దపీట వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండనన్నట్టు. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ తరఫున 42% ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఇక బీసీ డెడికేషన్ కమిషనర్ సిఫార్సు చేసిన ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీకి 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయని, మిగిలిన 20% సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లను బీసీలకు దక్కేలా చేస్తే మిగిలిన పార్టీలు కూడా ఆ మేరకే వెనుకబడిన వర్గాలకు సీట్లు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీని పెట్టిందనుకో, మిగతా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా సచ్చినట్టు మళ్ళీ బీసీలకే అక్కడ పార్టీ పగ్గాలను అప్పచెప్పాల్సి ఉంటుంది, పార్టీ క్యాండిడేట్లను బీసీలను నిలబెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ ఎన్నికలన్నీ కూడా బీసీలను కేంద్రంగా చేసుకునే, ఎందుకంటే గ్రామీణ ఓట్ బ్యాంక్ మొత్తం ఎక్కువగా ఉన్నది బీసీలే కాబట్టి బీసీలకు కేంద్రంగా చేసుకొని ఈ ఎన్నికలు ముందుకెళ్తుంటాయి. కాంగ్రెస్ ఇస్తే మిగిలిన పార్టీలపై ప్రెషర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42% ఇస్తామని, ఇతర పార్టీలకు 42% ఇచ్చే దమ్ముందా అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల అనుభవాల నేపథ్యంలో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినందునే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంచాయతీ పరిషత్లో ఎస్టీలకు 27 నుంచి 28% రిజర్వేషన్లు పోగా బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగూ అధికారికంగా అమలు చేయవచ్చు. ఇవి పోగా మిగిలిన 50% స్థానాల్లోని 20% టికెట్ల పార్టీ పరంగా బీసీలకు కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్ అభ్యర్థులను అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. ఇది మొత్తం మీద అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ రిజర్వేషన్లు కావచ్చు, తర్వాత ఈ ఎన్నికలు కావచ్చు, ఎప్పుడు ఏందనేది ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు. జేఈ మెయిన్ రిజల్ట్ రిలీజ్. దేశవ్యాప్తంగా 14 మందికి 100%. తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరికి. తెలంగాణ టాపర్గా బనీబ్రతి మాజీ. సెషన్ 1 ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్డీఏ. బనీబ్రతి మాజీ ఎన్ఐటి ట్రిపుల్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన జేఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులకు 100% సాధించారు. వీరిలో తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తెలంగాణ నుంచి బనీబ్రత మాజీ 100% సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు. ఏపీకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 100% సాధించి స్టేట్ టాపర్గా నిలవడంతో పాటు విమెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. ఇంకో వీళ్ళు మన తెలంగాణ నుంచి టాప్లో పాస్ అయ్యారు అనేది ఇంకొక వార్త. కళ్ళులో పురుగుల మందు కలిపిండు. తనకన్నా ఎక్కువ కళ్ళు పారుతుందని కక్ష. తోటి గీత కార్మికుడిపై కోపంతో దుశ్చర్య. ఖమ్మం జిల్లా జీల చెరువులో ఘటన. ఆయనతో తాగి వాళ్ళని చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఆయనకంటే ఎక్కువ కళ్ళు వాడుతున్నాయని ఇంకో గమలైనే ఆ కళ్ళులా పురుగుల మందు కలిపిండట. గిట్లు ఉన్నాయి కక్ష సాధింపు చర్యలు. సీతారామకు మేడిగడ్డతో మెలిక. అనుమతులు ఇప్పటికే ఇవ్వలేమన్న కేంద్రం. డిజైన్ లోపంతో మేడిగడ్డ కుంగిపోయిందంటూ పేచి. సీతారామ డిజైన్లపై మరోసారి రివ్యూ చేస్తామని వెల్లడి. ఈ పంచాయతీలు ఇప్పట్లదేగా ఇవి ఏండ్లు కావాలి. ఈ మేడిగడ్డ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇక దీంతో టైంపాస్ చేస్తున్నారు. ఎక్కడ ఏం టాపిక్ లేకపోతే మళ్ళీ దానికి మీదకి తీసుకుపోతారు. అది అట్లా పెండింగ్లో పెడతారు ఆ సమస్య. ఏఐతో కొత్త ఉద్యోగాలు. చరిత్రలో ఎప్పుడు కొత్త టెక్నాలజీలు వచ్చినా పని మాత్రం పోలేదని, పని పద్ధతులు మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నాయని, కానీ ఏఐతో కొత్త జాబ్స్ వస్తాయన్నారు.
ఈ ఏఐ టెక్నాలజీతో ఇక మనుషులు పని చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అవే పని చేస్తాయి, ఇక ఉన్న జాబులు అన్నీ పోతాయని ఒక ఊహలు ఉన్నాయి కదా, ఏమంటారు ఒక పుకార్లు ఉన్నాయి కదా, అవేం కాదు, వాటితో ఇంకా వేరే కొత్త జాబ్స్ కూడా సృష్టించవచ్చు అని మోదీ చెప్తున్నటువంటి మాట. ఫిబ్రవరిలోనే మంటలు, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 36కు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎండలు చలి గట్టిగానే పెడుతుంది, ఎండ గట్టిగానే పడుతుంది, వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో అర్థమవుతలేదు. అసలు ఈ క్లైమేట్ అంతా ఎటవుతుంది ఏమవుతుంది, ఫిబ్రవరిలోనే దంచి కొడుతున్నాయి. ఇక రేపు మార్చిలో ఎట్లుంటుంది? ఇప్పటికే 37 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతుందట. ఇక బయట కాలు పెట్టే పరిస్థితి ఉండదు, అట్లున్నది మరి కాలుష్యం. కుంభమేళకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్, 7గురు మృతి. ఇది చాలా దారుణమైన సంఘటన. చనిపోయిన వాళ్ళంతా హైదరాబాద్ వాసులే. మధ్యప్రదేశ్లో ప్రమాదం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 7గురు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు స్పాట్లోనే చనిపోయారు. వీరిలో 5గురు నాచారానికి చెందిన వాళ్ళు కాగా ఒకరు దిల్సుఖ్ నగర్, మరొకరు సరూర్ నగర్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుంభమేళానికి పోయేస్తుంటే బ్రిడ్జి మీద బస్సును సిమెంట్ లారీ వచ్చి అక్కడికక్కడే స్పాట్ డెడ్ 7 మెంబర్స్. హౌసింగ్ భూములకు రక్షణకు ప్రహారీలు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు. 703 ఎకరాల ల్యాండ్కు జీపీఆర్ఎస్ సర్వే. జూన్ వరకు 1353 ఎకరాలకు గోడలు. లీజుకు తీసుకున్న కంపెనీల నుంచి 18 ఎకరాలు స్వాధీనం. హౌసింగ్ బోర్డ్ దిల్, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ భూములకు రక్షణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆయా భూముల విలువ 100 కోట్ల పలుకుతుండడంతో కొంతకాలంగా అక్రమాలకు గురవుతున్నాయి. దీంతో వాటి రక్షణకు ఆ భూముల చుట్టూ గోడలు నిర్మించాలని నిర్ణయించిన సర్కార్ ఇటీవల 25 కోట్లు కేటాయించి ఈ క్రమంలో ఇప్పటికే పలు చోట్ల ప్రహారీల నిర్మాణం ప్రారంభించగా ఆ చోట్ల సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. ఆఫీసర్లను కాపలగా సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తున్నారు. కబ్జాదారులపై కేసులు, భూములు వెనక్కి. అల్బాదయ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. కానీ ఏం చేస్తున్నారు? కబ్జాలు పెడుతున్నారు. నిజంగా ఈ పెద్దోళ్ళు పెట్టినట్టు కబ్జాలు అదే చిన్న మధ్యతరగతి పేదోళ్ళు కొద్దిగా ఇల్లు కట్టుకున్నారు అనుకో, ఓ రెగ్యులర్ రూమ్ వేసుకొని బతకడానికి ఇల్లు కట్టుకున్నారు అనుకో, వెంటనే వెళ్ళి కూల్చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా ఇది ఎక్కువనే తయారు. ఇంతకుముందు హైడ్రా, తర్వాత ఇది ఏంది మురికిని కడుగుతాం అని చెప్పేసి అదొకటి. ఇప్పుడు మున్సిపాలిటీలు ఎంత దారుణంగా అంటే పేదోడు హైదరాబాద్లో బతకలేకుండా చేస్తున్నారు, వేల కిరాయి కట్టలేక. ఇంకో ఇటువంటి పెద్ద భూములను 100 ఎకరాల భూములు కబ్జా చేస్తేనేమో సైలెంట్. ఇక వాళ్ళకు సెక్యూరిటీ గార్డులు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి ఇగో గిట్ల నడుస్తుంది లాండ్ ఆర్డర్ తెలంగాణలో. ఇంకో ఇది మిత్రులారా వెలుగు దినపత్రిక, దిశ దినపత్రికను చూసుకుందాం. జీవితాంతం రాజకీయాలకు దూరం, పెద్దవారిని కలుస్తుండడంతో కొందరికి సందేహాలు, మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తాననే అనుమానాలు. సినీ రంగం కోసమే ప్రజాప్రతినిధులను కలుస్తున్నా, నా రాజకీయ లక్ష్యాలను తమ్ముడు పవన్ నెరవేరుస్తున్నాడు. సినీ నటుడు చిరంజీవి కీలక వ్యాఖ్యలు. చిరంజీవిగా ఆ పార్టీని బంద్ చేసినప్పటి నుంచి ఇక మళ్ళీ రాజకీయాల వైపు పోలేదు. ఇక పోతాడేమో, ఈ మధ్యలో వీళ్ళని కలుస్తుంది, ఇక పోతాడేమో అనుకుంటే ఇక నేను లైఫ్లో పోను, ఇక నా కళ ఏమన్నా ఉంటే మా తమ్ముడు నెరవేరుస్తాడు అని నా సినిమా ఫంక్షన్, లైలా సినిమా ఫంక్షన్లో చెప్తున్నాడు. నేటి నుంచి మేడారం మినీ జాతర 4 రోజుల పాటు నిర్వహణ. మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 15వ తారీఖు వరకు కొనసాగనున్నది. జాతరలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో 530 కోట్లతో భక్తులను సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. మినీ మేడారంకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా వర్గీకరణ, మాదిగలకు మంచి చేయడమే లక్ష్యం.
అభ్యంతరాలుంటే సబ్ కమిటీకి చెప్పండి, మందకృష్ణతో భేటీ సీఎం రేవంత్ రెడ్డి. ఏబిసిడిగానే వర్గీకరణ చేపట్టండి, జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో లోపాలున్నాయి, కొన్ని కులాలను కలిపి 4వ గ్రూపు ఏర్పాటు చేయండి, చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయండి, సీఎం రేవంత్కు మందకృష్ణ విజ్ఞప్తి. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మంగళవారం భేటీ అయ్యారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ న్యాయ కమిషన్ వేసి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. నివేదికలకు వేగంగా రూపొందించి వాటిపై కేబినెట్ చర్చించాకే అసెంబ్లీలో ప్రవేశపెట్టామని వివరించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని. నిన్న మందకృష్ణ మాదిగ గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. ఎందుకంటే ఇంత ముందుకు వచ్చిన ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్కువ సంఖ్య ఉన్న కులాలను కూడా వాళ్ళను ఇంకా ఒక డి గ్రూప్గా చేర్చి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. సో దానికి ఒక సబ్ కమిటీ వేసి దాని మీద న్యాయం తీసుకుంటామంటున్నారు. ఇది మిత్రులారా మన మార్నింగ్ న్యూస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్. 10 సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు ఖాయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు. శేషంగాన్పూర్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజయ్య గెలుస్తాడు, ధైర్యం కోల్పోవద్దు, నా సహకారం ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారట, చెప్పిర్రు ఆల్రెడీ. గంప గుత్తగా కొన్నప్పుడు ఎమ్మెల్యేలను ప్రజలు బుద్ధి చెప్తారన్నగా చెప్పిర్రు. రిజల్ట్ బయటపడ్డది మీ నుంచే, మీ మాట ఖాయం చేసిర్రు జనాలు మీరు చెప్పక ముందుకే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోషి చెప్పారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయనను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య మంగళవారం కలిశారు. 15 రోజులుగా అక్రమ కేసులతో జైల్లో ఉన్న స్టేషన్గాన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేసీరెడ్డి మనోజ్ రెడ్డిని ఆయన వెంట తీసుకెళ్లారు. జరిగిన విషయాలను కేసీఆర్కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గులాబీ బాస్ ధైర్యం కోల్పోవద్దని, తన సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు. స్టేషన్గాన్పూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. కడియం శ్రీహరి ఓడిపోతారని, రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ధీమా కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్టేషన్గాన్పూర్లో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తాడని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ రాజయ్యే గెలిచేది ఉంటే, కడియం శ్రీహరి ఓడిపోయేది ఉంటే అప్పుడు ఇద్దరు మీ పార్టీలో ఉన్నారు కదా, అప్పుడు రాజయ్యకి టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరి ఎందుకు ఇచ్చినట్టు? రాజయ్య గెలిచే అవకాశం ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రజలు ఏదేమైనా కూడా తెలుగు కళ్ళు, ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రజలు ఏ స్టాండ్ తీసుకోవాలి అనేది ప్రజలకు తెలుసు. పార్టీలో చేరికలు ఉమ్మడి ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల వేళ. ఇది మన గులాబీ బాస్ మొత్తం మీద అయితే చిన్నగా స్పందించిండు. పీజీ మెడికల్ సీట్ల స్థానిక కోట సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య ధర్మాసనం నుంచి విస్తృత బెంచ్కు బదిలీ చేయాలని రిక్వెస్ట్. ఏప్రిల్ 4 వాయిదా. పీజీ మెడికల్ సీట్ల స్థానిక కోట్ల పీజీ ఎంత ఏంది అనేది బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం అలర్ట్, సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు, పరిస్థితి సమీక్షిస్తున్న పశుసంవర్ధక శాఖ. లక్షణాలున్న రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దని ఆదేశాలు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ లక్షణాలతో ఏమైనా కోళ్లు చనిపోయాయంటూ ఆరా తీస్తున్నారు. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్న దిబ్. బర్డ్ ఫ్లూ లక్షణాలున్న రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద అధికారులకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోళ్ళు కుప్పలుగా నేల రాలిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి కుప్పలుగా రాలిపోతున్నాయి. ప్రజలారా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిదే. ఓ 4 రోజులు చికెన్ తినకుంటే మనకేం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్వ విఆర్ఓలకు పరీక్ష, నియామకాలపై కానరాని పురోగతి.
అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కార్. సిలబస్పై టీజీపీఎస్తో డిస్కషన్. శిక్షణ మాత్రమే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. భూభారత్కి ముందే నియామకం తప్పనిసరి. ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటామన్న ఓ ఉన్నతాధికారి. గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అందుకోసం రెవెన్యూలో పనిచేయాలని ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. అయితే దసరా, దీపావళి, ప్రజాప్రభుత్వం వార్షికోత్సవం, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పిన నియామకాల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. దీంతో పూర్వ వీఆర్ఓలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కేసీఆర్ హయాంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ వీఆర్ఓలను రెవెన్యూలో తీసుకోవాలంటే రాత పరీక్షలు ఉత్తమమని మెలకపెట్టినట్టు చర్చ జరుగుతున్నది. మరోవైపు ఎగ్జామ్ తప్పనిసరా, శిక్షణ ఇస్తే సరిపోతుందా అనే కోణంలో సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆప్షన్లు తీసుకున్న రెవెన్యూ శాఖలో రావాలనే ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఓలను వీఆర్ఏల నుంచి. సో ఏమైందంటే గతంలో ఉన్న వీఆర్ఓలు కావచ్చు, వీఆర్ఏలు కావచ్చు, మళ్ళీ ఆ విధుల్లోకి రావాలంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటామని చెప్పింది కదా, దానికి చిన్న మెలికేం పెడుతున్నదంటే వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని ఒక మాట, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి సరిపోతుంది, ఇలా ట్రైనింగ్ ఇస్తే ఇక మళ్ళీ పని చేయగలుగుతారు అనేది ఒక మాట. కానీ ఏదేమైనా కూడా ఎప్పుడో ఎలక్షన్లలో చెప్పిన మాట ఇప్పటికి కూడా అది కనీసం దానికి ఆ పథకానికి ముగ్గు కూడా ఒత్తలేరు. పాపం వాళ్ళు ఇక కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల కోసం కష్టాలు. మీ సేవా కేంద్రాల వద్ద జనం క్యూ. కొత్తవి మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు. గతంలో అప్లై చేయని వారికే ఛాన్స్ అంటూ ఆఫీసర్లు. త్వరలో డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభం. ఉగాదికి కొత్త కార్డుల పంపిణీ. ఇక మళ్ళీ ఉగాదికి పెట్టిర్రు. కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులోని సభ్యుల వివరాల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో మీ సేవా కేంద్రాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశాన్ని గత పాలకులు ఇవ్వలేదని, దీంతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అక్కడ అవకాశం దొరకని వారు ఇప్పుడు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు వస్తుండడంతో రద్దీ పెరిగింది. ఇక ఏమంటారు, ప్రజాపాలన దాంట్లో మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుల కోసం కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అట్లా మిగిలిపోయిన లెవెల్ ఉంటే దీంట్లో ఈ మీ సేవల వద్ద క్యూ కడుతున్నారంట. అంటే ఈ క్యూ కట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రజాపాలనలో పాల్గొనని వారు. సో ఎంతమంది ఉన్నారు ఆ సర్వేలా దీన్ని బట్టి మనకు తెలిసిపోయింది. ఇక దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు మీ సేవకు పోతున్నారు, క్యూలు కడుతున్నారట. అవి అంతమంది సర్వేలో పాల్గొనలే. మున్సిపాలిటీలోనే అత్యధిక జనాలు. గ్రామీణ మండలాల్లో కన్నా మున్సిపాలిటీలోనే జనాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ విషయం ఇంకో మిత్రులారా, జేఈ మెయిన్స్లో మనలో సత్తా. టాపర్గా తెలంగాణ విద్యార్థి బనభృత మార్చి. ఏపీకి చెందిన గుత్తికొండ సాయి మనుగ్న సైతం 14 మందికి 100% మార్కులు. రాజస్థాన్ నుంచి 5 స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100% సాధించగా అందులో తెలంగాణకు చెందిన వనభృత మాజీ, ఏపీకి చెందిన సాయి మనుగ్నలు ఉన్నారు. టాపర్స్ జాబితాలో రాజస్థాన్కి చెందిన వారు 5, ఢిల్లీకి చెందిన వారు విద్యార్థులు 2 ఉన్నారు. మన దాంట్లో టాపర్గా వీళ్ళిద్దరు వచ్చిర్రు. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఒకరు. స్థానిక పోరుకు ఫైనల్ టచ్. నేడు 3 కీలక భేటీలు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం. హాజరు కానున్న మంత్రులు, అధికారులు. రిజర్వేషన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం. మరోవైపు ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. ఇంకోవైపు ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల మీటింగ్. ఎన్నికల రిజర్వేషన్లపై శిక్షణ, అవగాహన. ఇలా మొత్తం మీద అయితే ఒక 3 అంశాల మీద భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా తొందరలోనే స్థానిక ఎమ్మెల్యేల స్థానిక ఎలక్షన్స్
లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ నగరన్ అయితే తొందరలోనే మోగబోతుందని మనకు అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, ఎవరన్నా ఇక తయారయ్యేది ఉంటే, సిద్ధపడేది ఉంటే ఇక మీరు కావచ్చు. ఇక మీరు ఎట్లాగ ఉంటాయి ఇక ఊర్లల్లో ఏంది ఇదంతా అదంతా మీరు కూడా ఇక సెట్ చేసుకోవచ్చు. తొందరలోనే ఇలా 11:30కు అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు తెలుస్తుంది. సో మిత్రులారా, ఇదండి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.